ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికే సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా. సో ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ సామ్సంగ్ గెలాక్సీ S22 అల్ట్రాలో కన్నా కానీ మనకి పెర్ఫార్మెన్స్ పరంగా, కెమెరా పరంగా, అలాగే డిజైన్ లో స్లైడ్ చేంజెస్ తో మొన్న ఫిబ్రవరి 1వ తారీఖు అఫీషియల్ గా దీన్ని మన ఇండియాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో మీకు బేస్ వేరియంట్ 12 + 256 GB వేరియంట్ రావడం జరుగుతుంది. సుమారుగా 1,25,000 రూపాయలకి. దీనిపైన కొన్ని ప్రీ బుకింగ్ ఆఫర్స్ ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అదేంటి అంటే మీకు కార్డ్ డిస్కౌంట్ తో 8,000 రూపాయల డిస్కౌంట్ ప్రొవైడ్ చేయడంతో పాటు ఒకవేళ అడిషనల్ గా మీరు 5,000 రూపాయలు పే చేశారు అన్నట్లయితే దీంట్లో మీకు వాచ్ 4 LTE తో పాటు బడ్స్ ప్రో ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇవే కాదు, ఒకవేళ మీరు ఓల్డ్ మొబైల్ ని ఎక్స్చేంజ్ చేశారు అన్నట్లయితే 8K అప్గ్రేడ్ ఆఫర్ ని కూడా మన ముందు తీసుకొస్తున్నారు. అంటే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి దాని మీద మరొక 8,000 రూపాయలు అడిషనల్ డిస్కౌంట్ దొరుకుతుంది అనమాట. సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ తో పాటు ఆల్మోస్ట్ నేను దీన్ని 8 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. నా యూజర్ ఎక్స్పీరియన్స్ ని కూడా నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ S23కి సంబంధించినటువంటి కిట్ అయితే. అఫ్ కోర్స్ దీనిలో ఫోన్ ఉంది, ఒక వ్యాలెట్ కేస్ ని అలాగే గ్రిప్ కేస్ రెండింటిని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. వీటిని పక్కకు పెడితే ఇంట్రెస్టింగ్ గా మరొక బాక్స్ ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఈ బాక్స్ లో ఏముందో చూద్దాం. సో ద ఎపిక్ షేర్ సామ్సంగ్ అని చెప్పి, అలాగే ఈ పేపర్ ఏదైతే ఉందో దీని లోపల మనకు కొన్ని సీడ్స్ అయితే ఉన్నాయి. దీన్ని పక్కకి మట్టిలో పడేసామంటే ఆటోమేటిక్ గా మొలకలు ఎత్తుతాయి. అండ్ ఇది కంప్లీట్లీ ఈకో అండ్ రీసైకిల్డ్, అలాగే మనకి వేస్ట్ తోటి తయారు చేసినటువంటి డైరీ ఇది. అండ్ దీంతో పాటు మనకి ఒక 2 పెన్సిల్స్ ని అలాగే ఒక పెన్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇంకా దీన్ని మనం ఓపెన్ చేసామన్నట్లయితే ద ఎపిక్ షేర్ అని చెప్పి ఒక చిన్న ఆల్బమ్ ని కూడా ప్రొవైడ్ చేశారు, ఫోటో ఆల్బమ్. ఇక ఫైనల్ గా అఫ్ కోర్స్ దీంట్లో మనకి ఒక షర్ట్ ని మనకు ప్రొవైడ్ చేశారు, షేర్ ద ఎపిక్ అనేటువంటి పేరుతో. సో ఫస్ట్ కేసెస్ ని చూద్దాం. కోర్స్ ఇది వచ్చేటప్పటికే గ్రిప్ కేస్. యూజ్ చేసేటప్పుడు జారి పడిపోకుండా బ్యాక్ సైడ్ మనకు ఒక గ్రిప్ లాగా ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ దీని లోపల ఒక సాఫ్ట్ క్లాత్ ని పెట్టారు. సో మన మొబైల్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇక దీన్ని పక్కకు పెట్టారనంటే ఇది వ్యాలెట్ కేస్. సో మ్యాగ్నెటిక్ ఉంటుంది. దీని ద్వారా మీరు ఎప్పుడైతే ఫోల్డ్ చేస్తారో ఇట్లా మనకు ఒక నోటిఫికేషన్ ప్యానల్ అయితే రావడం జరుగుతుంది. కోర్స్ కార్డ్స్ ని ప్లేస్ చేసుకోవడం కోసం ఒక చిన్న కార్డ్ హోల్డర్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈ రెండిట్లో మన మొబైల్ ఫోన్ కూడా ప్లేస్ చేసి అయితే చూద్దాం దీని లుక్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. సో ఫైనల్లీ హియర్ ఇస్ ద రీటైల్ బాక్స్. సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా. లెఫ్ట్ అండ్ రైట్ సామ్సంగ్ బ్రాండింగ్ తో పాటు టాప్ ఇండియన్ సిమ్ కార్డ్స్ ఓన్లీ అని చెప్పి మనం ఇక్కడైతే చూడొచ్చు. అలాగే బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే దీనిలో ఉండేటువంటి వేరియంట్ ఇది బేస్ వేరియంట్ 12 GB + 256 GB. మంచి విషయం ఏంటి అంటే వీళ్ళు 256 GB ని బేస్ వేరియంట్ కింద తీసుకొచ్చారు. దీంట్లో మరొక వేరియంట్ 512 GB వేరియంట్ ఉంటుంది. అలాగే హై ఎండ్ వేరియంట్ 1 TB రావడం జరుగుతుంది. జస్ట్ మనకి ఇక్కడ ఉండేటువంటి ఈ స్టిక్కర్స్ ని మనం జస్ట్ పీల్ చేస్తే చాలు, మనకైతే అన్బాక్స్ అయిపోయినట్లే. ఇక బాక్స్ ని అయితే మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక చిన్న కాటన్ బాక్స్ ఉంది. అఫ్ కోర్స్ దీనిలో ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే. USB Type-C to Type-C కేబుల్, అలాగే ఒక యూజర్ మాన్యువల్ తో పాటు పేపర్ వర్క్, అలాగే దీంట్లో మనకు ఒక సిమ్ కార్డ్ స్లాట్ ని కూడా ప్రొవైడ్ చేశారు. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఏం లేదు. ఇక ఫైనల్లీ మనకి ఇక్కడ డివైస్ ని ప్రొవైడ్ చేశారు, అంతే. సో దీనిపైన వీళ్ళు పాలిథిన్ ర్యాప్ కి బదులుగా మనకి పేపర్ ర్యాప్ ని ప్రొవైడ్ చేశారు. ఈవెన్ బ్యాక్ సైడ్ అయితే రియల్లీ అమేజింగ్. సో యాజ్ యూజువల్ వీళ్ళు మనకి బాక్స్ లో చార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. ఒకసారి వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి కేసులో ఈ ఫోన్ కూడా మనం ప్లేస్ చేసి చూద్దాం. పర్ఫెక్ట్. ఈవెన్ సైడ్స్ కొంచెం హైట్ రావడం వల్ల ఫోన్ డిస్ప్లే కింద పడ్డా కానీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు తక్కువ. అండ్ ఫోన్ యూస్ చేసినప్పుడు ఇలా వాడితే మీకు కొంచెం ఎడిషనల్ గ్రిప్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక ఫ్లిప్ కేస్ టైప్ యూస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే సో దీంట్లో మీకు ఇక్కడ కార్నర్ లో క్లాక్ రావడం అయితే జరుగుతుంది. ఈవెన్ ఫోన్ కాల్ వచ్చినప్పుడు మనకి డిస్ప్లే రావడం జరుగుతుంది. సో డైరెక్ట్ గా మనం ఇక్కడ నుంచి ఆన్సర్ చేయొచ్చు కూడా. పర్లేదు, రెండు కూడా స్టైలిష్ గానే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మనకి సైడ్ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ని యూస్ చేశారు. రీసైకిల్డ్ అల్యూమినియం ని వీళ్ళైతే యూస్ చేయడం జరిగింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ వీళ్ళు వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా విక్టర్స్ గ్లాస్ ని అయితే యూస్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికే జనరేషన్ 1 అండ్ ఫ్రంట్ జనరేషన్ 2 ని. ఇవే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికే IP68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ 1 మీటర్ డెప్త్ లో అప్రాక్సిమేట్లీ 30 మినిట్స్ దాకా ఇదైతే సస్టైన్ అవ్వగలదు. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, అలాగే బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే సిమ్ కార్డ్ స్లాట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు
USB Type C స్పీకర్ గ్రిల్ తో పాటు అఫ్ కోర్స్ మనకి ఇక్కడ S పెన్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్ అయితే ఏం లేదు, టాప్ మీరు చూసారన్నట్లయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ని మన ముందు తీసుకొచ్చారు. సో బ్యాక్ సైడ్ ఇక్కడ కెమెరా దగ్గర ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ Samsung Galaxy S22 Ultra తో కంపేర్ చేశారంటే బంప్ కొంచెం తగ్గించారు అండ్ డిజైన్ కూడా ఆల్మోస్ట్ సీమ్లెస్ డిజైన్ గా మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక దీని అవైలబుల్ కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మీకు టోటలీ 4 డిఫరెంట్ కలర్స్ లో ఇది దొరకడం జరుగుతుంది. పాంథమ్ గ్రీన్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి కలర్, దీంతో పాటు పాంథమ్ బ్లాక్, అలాగే లావెండర్ కలర్ తో పాటు క్రీమ్ కలర్ ని కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. బట్ గ్రీన్ ట్రై చేయండి, చూడటానికి చాలా బాగుంది. ఫోన్ యొక్క టోటల్ థిక్నెస్ వచ్చేటప్పటికి 8.9 mm గా రావడం జరుగుతుంది అండ్ ఫోన్ టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి సుమారుగా 237 గ్రామ్స్ గా మనకు రావడం జరుగుతుంది. ఇక దీనిలో మనం డిస్ప్లే సెగ్మెంట్ విషయానికి వచ్చారంటే 6.8 ఇంచెస్ కి సంబంధించినటువంటి WQHD ప్లస్ డైనమిక్ AMOLED డిస్ప్లే ని మనం ఇందులో చూస్తాం. సో డిస్ప్లేస్ విషయంలో సామ్సంగ్ కి మించిన బ్రాండ్ అయితే లేదు. రియల్లీ అమేజింగ్. సో దీంట్లో ఉండేటువంటి కలర్స్ కావచ్చు, క్రిస్పీనెస్ కావచ్చు, రియల్లీ ఫెంటాస్టిక్. అండ్ ఇందులో మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ మనకి రావడం జరుగుతుంది. ఈవెన్ ఇది వచ్చేటప్పుడు మనకి కర్వ్ డిస్ప్లే మరీ అంత డీప్ కర్వ్డ్ గా అయితే ఏముండదు, కానీ ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికి విజన్ బూస్ట్ టెక్నాలజీని కూడా యూజ్ చేశారు. సో దీనివల్ల దీనిలో ఉన్నటువంటి లక్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ 3000 నుంచి స్టార్ట్ చేసుకొని 5000 అలాగే 10,000 దాకా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అది డిపెండ్స్ అపాన్ మీరు వాడేటువంటి లైటింగ్ కండిషన్స్ ని బేస్ చేసుకొని ఇది ఆటోమేటిక్ గా అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో మీకు వీడియోస్ చూసినప్పుడు లేదన్నట్లయితే డిస్ప్లే యూజ్ చేస్తున్నప్పుడు మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే దొరకడం జరుగుతుంది. ఇదే కాదు, దీంట్లో మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి 1750 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ గా మనకి తీసుకొని రావడం జరిగింది. కోర్స్ దీంట్లో మనకి HDR10 ఉంది, కానీ అన్ఫార్చునేట్లీ దీంట్లో మనకి డాల్బీ విజన్ అయితే లేదు. సామ్సంగ్ ఈ డాల్బీ విజన్ ని కూడా దీనిలో ఇంటిగ్రేట్ చేస్తుంటే మాత్రం రియల్లీ ఆసమ్. ఈవెన్ ఇక్కడ మీరు బెజల్స్ చూసుకున్నా గానీ ఆల్మోస్ట్ ఆల్ 3 సైడ్స్ ఏవైతే ఉన్నాయో చాలా స్లిమ్ అండ్ స్లీక్ గా మనకు రావడం జరుగుతుంది. బాటమ్ చిన్ దగ్గర కొంచెం నాకు ఎక్కువ అనిపిస్తుంది, అంటే కంపేర్ టు మిగతా బెజల్స్ తో పోల్చారు అన్నట్లయితే. సో ఇక్కడ ఇంకొంచెం బెటర్ గా ఇంకొంచెం థిన్ గా రెడ్యూస్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఓవరాల్ గా చెప్పాలంటే వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ డిస్ప్లే. అండ్ మీకు ఇక్కడ OTT కంటెంట్ చూస్తున్నా గానీ మీకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా బ్రైటర్ కలర్ పిక్చర్ అయితే మీరు ఇందులో చూడొచ్చు. ఈవెన్ మీరు అవుట్డోర్ కండిషన్స్ లో ఒకవేళ మీరు విజువల్స్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నా గానీ ఇది సింప్లీ ఆసమ్. ఇక ఆడియో విషయానికి వచ్చారు అన్నట్లయితే అఫ్ కోర్స్ దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ని ప్రొవైడ్ చేశారు అండ్ ఆడియో కూడా లౌడ్ గానే ఉంది. అండ్ దీంట్లో మనకి డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ ని కూడా తీసుకొచ్చారు. సో విజువల్ తో పాటు ఆడియో కూడా మీరైతే ఎంజాయ్ చేస్తారు. ఇక దీనిలో ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే క్వాల్కమ్ 8 Gen 2 చిప్ సెట్ ని ఇందులో యూజ్ చేయడం జరిగింది. ఆగండి, సామ్సంగ్ కోసం వీళ్ళు కస్టమైజ్ చేసినటువంటి చిప్ సెట్ ని ఇందులో ఇన్సర్ట్ చేశారు. మాక్సిమం దీన్ని క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 3.32 GHz దాకా రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ 8 Gen 2 కి ఇది ఓవర్ క్లాక్డ్ వెర్షన్ అని కూడా అనుకోవచ్చు. బట్ కేవలం ప్రాసెసర్ ఒక్కటే కాదు, దీంట్లో ఉండేటువంటి GPU కావచ్చు, అలాగే NPU కావచ్చు, ఇవి కూడా కంపేర్ టు 8 Gen కన్నా గానీ మరింత బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. సో హీటింగ్ ఇష్యూస్ అయితే నేను ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు. బట్ ఇందులో వేపర్ ఛాంబర్ కూడా మరింత బెటర్ గా అండ్ చాలా బిగ్గర్ సైజ్ లో మన ముందు తీసుకొచ్చారు. సో ఇది ఉండటం వల్ల బేసికల్లీ మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ లో ఈవెన్ మీరు హెవీ గేమ్స్ లైక్ ఆస్ఫాల్ట్ లైన్ కావచ్చు, BGMI కావచ్చు, లేదన్నట్లయితే COD కావచ్చు, ఇలాంటివి వాడుతున్నా గానీ మొబైల్ ఎక్కడ హీట్ కానీ ల్యాగ్ కానీ లేదు. సో డే టు డే లైఫ్ లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సో ఎలాంటి పన్నైనా ఎలాంటి టాస్క్ అయినా కానీ ఇది చాలా సునాయాసంగా పెర్ఫార్మ్ చేయగలదు. LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే UFS 4.0 టెక్నాలజీకి సంబంధించినటువంటి స్టోరేజ్ అయితే యూజ్ చేశారు. స్టోరేజ్ లో ఈసారి బేస్ వేరియంట్ ని మనకి 256 GB తీసుకొచ్చారు. ర్యామ్ వేరియంట్ 12 GB అన్నిట్లోనూ ఉండడం జరుగుతుంది. డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరైతే చూస్ చేసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, దీంట్లో మనకి మెమరీ కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ One UI 5.0 తో మనకు రావడం జరుగుతుంది. బ్రాండ్ మనకు కమిట్మెంట్ ఇచ్చింది ఏంటి అంటే టోటల్లీ మీకు 4 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే Android 14, 15, 16, 17 తో పాటు 5 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తారన్నారు. సో ఆల్మోస్ట్ మీకు 2028 దాకా మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా OTA అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ ఈ OTA అప్డేట్స్ ప్రొవైడ్ చేయడంలో సామ్సంగ్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకి ఎడిషన్
అడిషనల్ సెక్యూరిటీ ఫీచర్స్ లైక్ నాక్ సెక్యూరిటీని కూడా మరింత బెటర్ ఇంప్రూవ్మెంట్ తోటి మన ముందు తీసుకొని రావడం జరిగింది. లైక్ మన డేటా ప్రైవసీ కూడా ఈసారి వీళ్ళు 1 UI 5.0 లో పెద్దపీట వేశారు. ఈవెన్ దీంట్లో మనకి ర్యామ్ ప్లస్ ఫీచర్ ని కూడా తీసుకొచ్చారు. అంటే నథింగ్ బట్ మనకి విర్చువల్ ర్యామ్ ఎక్స్పాన్షన్. సో ఆల్రెడీ మనకి 12 GB ఉంటుంది. సో ఈ విర్చువల్ ర్యామ్ ఎక్స్పాన్షన్ తోటి మరొక 8 GB అంటే ఓవరాల్ గా 20 GB దాకా మీరు దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. బట్ మల్టీ టాస్కింగ్ ఎక్కువగా చేసుకునే వాళ్ళకి ఇది కొంచెం ఉపయోగపడటం అయితే జరుగుతుంది. ఇక దీనిలో మనకి బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో మనకి 45 వాట్స్ ఆఫ్ వైర్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో పెద్దగా వీళ్ళేమి అప్గ్రేడ్ చేయలేదు, లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఉంది. ఇందులో మనకి వైర్లెస్ లో కూడా 45 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి మీరు TWS బడ్స్ లేదా స్మార్ట్ వాచెస్ ఇలాంటివి అయితే మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. సో బ్యాటరీ పరంగా కూడా నాకు క్వైట్ డీసెంట్ బ్యాటరీ అని నేను చెప్తాను. ఈవెన్ నేను కంప్లీట్లీ 5G లో యూజ్ చేసినా కానీ హెవీ టాస్కింగ్ నేను యూజ్ చేసినా ఆల్మోస్ట్ నాకు సింగిల్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరిగింది. అండ్ ఇది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి మీకు అప్రాక్సిమేట్లీ 50 minutes దాకా టైం తీసుకోవడం జరుగుతుంది. బట్ 0 to 65% ఆఫ్ ద ఛార్జింగ్ ఇది కేవలం 30 minutes లో ఛార్జ్ అవ్వగలదు. ఇక దీనిలో మనకి వైర్లెస్ కమ్యూనికేషన్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు వైఫై 6E కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. బ్లూటూత్ 5.3 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ క్యారియర్ అగ్రిగేషన్ ఉంటుంది. డ్యూయల్ 5G సపోర్ట్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ స్పీడ్ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. అప్రాక్సిమేట్లీ 400 to 500 Mbps అంటే నా ఏరియా లొకాలిటీలో ఉన్న స్పీడ్ ఇది. మేబీ మీకు ఇంకా బెటర్ హై స్పీడ్ ఉంది అన్నట్లయితే దానికి కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి NFC తో పాటు అల్ట్రా వైడ్ బ్యాండ్ టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో బేసికల్లీ దీనివల్ల యూజ్ ఏంటి అంటే లైక్ మీకు సామ్సంగ్ ట్యాగ్స్ కానీ NFC తోటి వర్క్ చేసేటువంటి డివైసెస్ ఏమైనా ఉన్నాయి అన్నట్లయితే కనుక వాటిని రికగ్నైజ్ చేసుకోవడం కోసం ఇది మనకు ఉపయోగపడటం అయితే జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మనకి S Pen ని కూడా ప్రొవైడ్ చేశారు. బేసికల్లీ S Pen వల్ల మీకు స్పెషల్ గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇందులో రాసుకోవడం కావచ్చు, లేదంటే డాక్యుమెంట్ ని ఎడిట్ చేసుకోవడం కావచ్చు, లేదా మీకు కావాల్సినటువంటి పాయింట్ ని హైలైట్ చేసుకోవడం కావచ్చు, లేదా ఆన్ ద గో లో మీకు ఏదైనా మెయిల్ లో PDF గానీ ఎక్సెల్ గానీ ఉందన్నట్లయితే దాని మీద సిగ్నేచర్ చేసి పంపించడం, కరెక్షన్స్ ఎక్సెట్రా ఎవ్రీథింగ్ మీరు దీని ద్వారా చేయొచ్చు. ఓల్డ్ స్టైల్లో అంటే మనం చిన్నప్పుడు నొక్కుడు పెన్స్ ని యూజ్ చేసాం చూసారా, ఆ కైండ్ ఆఫ్ పెన్ ని యూజ్ చేస్తున్నటువంటి ఫీల్ ని కూడా మీరు దీని ద్వారా అయితే పొందొచ్చు. సో సింప్లీ S Pen మాత్రం ఫెంటాస్టిక్. వన్ ఆఫ్ ద నాకు బాగా నచ్చినటువంటి హైలైట్ ఫీచర్ ఇది. ఇదే కాదు దీంట్లో మనకు వచ్చేటప్పటికే సామ్సంగ్ డైలర్ ని ప్రొవైడ్ చేశారు. సో గూగుల్ డైలర్ లాగా మనకి ఇది కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల నోటిఫికేషన్ అయితే చేయదు. ఒకవేళ మీకు ఆ నోటిఫికేషన్ వెళ్లకుండా ఉండాలి అన్నట్లయితే ఇది కూడా మీకు ఒక పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇదే కాదు దీంట్లో మనకు వచ్చేటప్పటికి వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. దీంట్లో ఎన్ని బ్యాండ్స్ ఆఫ్ 5G ని ప్రొవైడ్ చేశారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ క్లియర్ గా మెన్షన్ చేయలేదు. మోస్ట్లీ 8 or 9 అయితే ప్రొవైడ్ చేశారు. ఎయిర్టెల్ జియో తోటి నేను ఆల్రెడీ 5G టెస్టింగ్ అయితే చేశాను. ఇట్స్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ. అండ్ వడాఫోన్ అలాగే BSNL కూడా ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటికి కూడా ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీనిలో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో 200 మెగాపిక్సెల్ HP2 సెన్సార్ ని మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ S22 అల్ట్రాతో పోల్చారు అంటే ఇది ఒక బిగ్ అప్గ్రేడ్ అని మనం చెప్పుకోవచ్చు. అక్కడ 108 మెగాపిక్సెల్ మనకు రావడం జరుగుతుంది. పిక్చర్స్ మాత్రం సింప్లీ అమేజింగ్. ఇంకా చెప్పాలంటే డీటెయిలింగ్ ఏదైతే ఉందో సింప్లీ సూపర్. ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో లో లైట్ ఫోటోగ్రఫీస్ ఏవైతే ఉన్నాయో సింప్లీ అమేజింగ్. ఇక్కడ మీరు చూసినటువంటి పిక్చర్స్ అన్ని కూడా లో లైటింగే. ఎక్స్పోజర్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని కంట్రోల్లోనే మనకు రావడంతో పాటు పిక్చర్ ఎన్హాన్స్మెంట్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఇది చేస్తుంది. ఇక్కడ మీరు కలర్స్ కూడా చూడొచ్చు. సాచురేషన్ లెవెల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్, ఎక్కడ కూడా ఓవర్ సాచురేట్ అయితే లేదు. బట్ మీకు ఎప్పుడైతే కెమెరాని క్యాప్చర్ చేస్తారో ఆ తర్వాత ఒక 2 to 3 seconds ఇమేజ్ ప్రాసెస్ అయిన తర్వాత మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే ప్రైమరీ సెన్సార్ ద్వారా 12 మెగాపిక్సెల్ లేదా 50 మెగాపిక్సెల్ లేదా 200 మెగాపిక్సెల్ ద్వారా కూడా ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ 200 మెగాపిక్సెల్ కెమెరా తోటి క్యాప్చర్ చేసేటువంటి ఈచ్ పిక్చర్ వచ్చేటప్పటిగా మీకు సుమారుగా 35-40 MB దాకా మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ కలర్స్ కూడా పర్ఫెక్ట్ గా అండ్ కాంట్రాస్ట్ డైనమిక్ రేంజ్ ఏదైతే ఉందో సింప్లీ అమేజింగ్. నాకు ఎక్కడ కూడా దీంట్లో ఏ విధమైనటువంటి ప్రాబ్లం అనిపించలేదు. ఈవెన్ లో లైటింగ్ లో ఫోటోగ్రఫీ కూడా పర్వాలేదు, డీసెంట్ గానే ఉంది. ఇక దీంట్లో మనకి సూపర్ క్వాడ్ పిక్సెల్ ఆటో ఫోకస్ టెక్నాలజీని అయితే మన ముందు తీసుకొచ్చారు. బేసికల్లీ దీని వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఆటో ఫోకస్ కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ దానికన్నా కానీ 1.5 times మనకి చాలా ఫాస్ట్ గా
అక్యురెన్సీగా మనకి ఇది వర్క్ అయితే చేయడం జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి సూపర్ హెచ్డిఆర్, ఈవెన్ ఎన్హాన్స్ చేసినప్పుడు నాయిస్ ని కూడా చాలా బాగా ఇది కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లో కూడా కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ దానికన్నా గానీ మనకి 3 degrees యాంగిల్లో మరింత బెటర్ గా మనకి పర్ఫార్మ్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల లో లైటింగ్ ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో డీటెయిలింగ్స్ అనేవి చాలా బాగా క్యాప్చర్ అవడం అయితే జరుగుతుంది. ఇక దీనిలో అల్ట్రా వైడ్ యాంగిల్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి 12 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా అప్రాక్సిమేట్లీ మీకు 120 degrees వరకు మీరు క్యాప్చర్ అయితే చేయొచ్చు. ఈవెన్ అల్ట్రా వైడ్ యాంగిల్ లో కూడా హెచ్డిఆర్ కావచ్చు లేదా డైనమిక్ రేంజ్ కావచ్చు బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో 2 10 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి టెలిఫోటో లెన్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఒకటి వచ్చేటప్పటికి అప్ టు 3x జూమ్ దాకా, మరొకటి వచ్చేటప్పటికి అప్ టు 10x జూమ్ దాకా. అండ్ ఓవరాల్ గా మీకు 100x జూమ్ అవుట్పుట్ అయితే మీకు రావడం జరుగుతుంది. 100x జూమ్ లో అయితే మీకు కొంచెం నాయిస్ కనిపించేటువంటి అవకాశం ఉంది, కానీ అప్ టు 50x దాకా కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈవెన్ డీటెయిలింగ్ కూడా పర్వాలేదు, చాలా నీట్ గానే ఇది క్యాప్చర్ చేయడం అయితే జరుగుతుంది. ఇదే కాదు, దీంట్లో ఈసారి మనకి ఎక్స్పర్ట్ రా మోడ్ ని కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ప్రీవియస్లీ మనం యాప్ మీద డిపెండ్ అయ్యి యాప్ ద్వారా మనం ప్రాసెస్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనకి డిఫాల్ట్ గా ఇక్కడే మనకి ఎక్స్ట్రా రాన్ అయితే ప్రొవైడ్ చేశారు. బేసికల్లీ ఒకవేళ మీరు కనుక ఫోటోషాప్ లేదా లైట్ రూమ్ లో మీరు ఫొటోస్ ని ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇది ఒక బ్యూటిఫుల్ ఆప్షనే. సో కెమెరాస్ పరంగా మాత్రం కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ దానికన్నా కానీ ఈసారి చాలా హ్యూజ్ అప్గ్రేడ్స్. ఈవెన్ దీంట్లో మనకి వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 8K 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు రేర్ కెమెరా ద్వారా. అండ్ అఫ్ కోర్స్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మనకి ఇందులో చాలా బాగుంది. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 12 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి సెన్సార్ ని యూజ్ చేశారు. వేర్ ప్రీవియస్ జనరేషన్ లో మనకి 40 మెగాపిక్సెల్ ని యూజ్ చేశారు. బట్ డీటెయిలింగ్ ఏదైతే ఉందో చాలా బాగుంది కంపేర్ టు ప్రీవియస్ దానికన్నా కానీ. ఈవెన్ ఫ్రంట్ లో కూడా మీరు 4K 60 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్రంట్ లో కూడా డైనమిక్ రేంజ్ కావచ్చు, లేదన్నట్లయితే ఎక్స్పోజర్ కంట్రోల్ కావచ్చు, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. బట్ కొంచెం మనకి బ్యూటీని యాడ్ చేస్తూ ఉంటుంది, లైక్ డార్క్ స్పాట్స్ ఇవన్నిటిని రిమూవ్ చేస్తుంటుంది. అఫ్ కోర్స్ వాటిని కూడా మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. సో కెమెరా డిపార్ట్మెంట్ పరంగా ఓవరాల్ గా ప్రీవియస్ జనరేషన్ తో పోల్చారు అన్నట్లయితే చాలా హ్యూజ్ అప్గ్రేడ్స్ ఈసారి మన ముందు తీసుకొచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే పోర్ట్రేట్ ఎఫెక్ట్ లో ఇందులో పిక్చర్స్ ని ఎక్కువగా క్యాప్చర్ చేసే వాళ్ళు ఉన్నారు అన్నట్లయితే కనుక సింప్లీ అమేజింగ్. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఈ ఇయర్ రిలీజ్ అయ్యేటువంటి ఫ్లాగ్షిప్ లో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని మనకు ప్రొవైడ్ చేశారు. సింప్లీ అమేజింగ్, చాలా ఫాస్ట్ గా మనకి ఇది అన్లాక్ అవ్వడం జరుగుతుంది, లైక్ ఫిజికల్ ఫింగర్ ప్రింట్ అన్లాక్ లాగా. అండ్ ఎక్యురెన్సీ కూడా చాలా బాగుంది. అండ్ దీంట్లో AI బేస్డ్ ఫేస్ అన్లాక్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. హ్యాండ్స్ తోటి మీరు అన్లాక్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇది మీకు చాలా బాగా ఉపయోగపడటం అయితే జరుగుతుంది. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే ఆల్రెడీ మీరు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి S22 అల్ట్రాని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక అపార్ట్ ఆఫ్ కెమెరా అలాగే స్లైట్ డిజైన్ తప్ప ఇందులో పెద్ద హ్యూజ్ అప్గ్రేడ్స్ అయితే ఏం లేదు. అఫ్ కోర్స్ ప్రాసెసర్ కూడా నన్ను అడిగితే కనుక S24 కోసం వెయిట్ చేయండి, అప్పుడు మీకు బిగ్ అప్గ్రేడ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ మీరు కనుక S21 లేదా ప్రీవియస్ జనరేషన్ కి సంబంధించినటువంటి అల్ట్రా ఫోన్స్ ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక మీకు ఇది పెద్ద అప్గ్రేడే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. That's all for today. This is Vasu signing off. Have a great day.